నమస్తే అండి. లే ఆఫ్స్ అంటే ఉద్యోగాలు ఊడటం, ఊడబీకటం. ఈ హాలిడే సీజన్‌లో అమెరికాలో ఇవి ఎక్కువగా ఉంటాయి. దానికి కారణాలున్నాయి. సో, ఇది చాలా భారమైన సబ్జెక్టు. దీని గురించి సరదాగా మాట్లాడుకోవడం కుదురుతుందా? చూద్దాం. అలో 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 ఏందయ్యా సెక్రటరీ, పొద్దున్నే పరగడుపునే ఎట్టగొచ్చావు? మధ్యాహ్నం దాకా రావడానికి కుదరదని సెలవు అడిగావుగా నిన్న. ఏం లేదు సార్. మొన్న క్యాబినెట్ మీటింగ్‌లో అంతసేపు నిద్రపోవటమే కాదు, మళ్ళీ నిన్న ఏదో పబ్లిక్ మీటింగ్‌లో కూడా ట్రంప్ నిద్రపోయారని చూసాము. దాని గురించి మీరు వీడియో చేస్తారేమోనని. సరేలేదు, ఎదవ న్యూసెన్స్. ఆ ట్రంప్ గడికి 80 ఏళ్ళు. నిద్రపోక అరిసి గంతులేస్తా ఉంటాడా? అరవడం అంటే గుర్తొచ్చింది. Because they let him in. Are you stupid? Are you a stupid person? Because they came on a plane along with thousands of other people that shouldn't be here, and you're just asking questions because you're a stupid person. అలా అరవడం చూసాం కానీ గంతులేయడం చూడలేదు అనుకో మా అక్క. గాల్ఫ్ కోర్సులో బంతి గుంటలోకి వెళ్ళకపోతే గంతులేస్తాడంట. అయినా పొద్దుతమానం పాలిటిక్స్ మాట్లాడుతుంటే అన్న ఇది అమెరికా అని పేరెట్టుకొని ఈ ఛానల్లో వీడియోలు పెడుతుంటే దానికి జస్టిఫికేషన్ ఏటుంటుంది చెప్పు. అవును సెక్రటరీ, పోయిన ఏడాది కంటే ఈ సంవత్సరం 11 లక్షల మంది ఉద్యోగాలు ఊడినాయంటగా అమెరికాలో. అవును సార్. అంతేకాదు, హైరింగ్ అనౌన్స్మెంట్స్ కూడా 35% పడ్డాయట. ఇది 2010 కంటే లోయెస్ట్ నంబర్ అట. అలాగైతే కిరణ్ గారికి ఫోన్ చేసి చెప్పు, మన లైవ్ షోలో దీని గురించి మాట్లాడుకోవాలనే. అది భారమైన సబ్జెక్ట్ అయినా కానీ సరదాగా మాట్లాడుకోవాలి. లే ఆఫ్స్ గురించి నవంబర్ 30వ తారీఖున చేసిన లైవ్ స్ట్రీమ్లో కిరణ్ గారు, నేను, ఇంకొక గెస్ట్ గంగాధర్ గారు జాయిన్ అయ్యారు. సో వీ టాక్ లిటిల్ బిట్ అబౌట్ ఇట్. గోయింగ్ ఫార్వర్డ్ ఈ అంశం మీద ఇంకో కొంచెం ఇన్ డెప్త్ కవర్ చేయాలన్న ఉద్దేశం ఉంది. ఈజ్ ద కాన్వర్జేషన్ ఫ్రమ్ అవర్ నవంబర్ 30th షో. సో ఎనీవే, ఇంకొకటి ఏంటంటే ఎకనామిక్ న్యూస్ గురించి. దే క్యాన్సల్ ద అక్టోబర్ జాబ్ మార్కెట్. అది జాబ్స్ రిపోర్ట్ దే క్యాన్సల్. ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ క్యాన్సల్. అండ్ ప్రైవేట్ ఎస్టిమేట్స్ ప్రకారం చూస్తే చాలా డిస్మల్గా ఉన్నాయి జాబ్స్. అండ్ దెన్ నవంబర్, డిసెంబర్ ఎందుకో కానీ అమెరికాలో ఇలా ఉండే ఈ శాడిజం ఏంటో కానీ నవంబర్, డిసెంబర్లోనే లేపేస్తారు చాలా జాబ్లు. అంటే నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడుకుంటా ఉన్నానంటే, అంటే జాబ్ పోయిన వాళ్ళకి ఎంత ఇబ్బందో, నీ జాబ్ రేపటి నుంచి లేదు అని చెప్పే వాళ్ళు కూడా అంతే ఇబ్బంది అంట పాపం. వాళ్ళకి కౌన్సిలింగ్లు అయ్యి నడుస్తూ ఉంటాయంట. అంటే ఆయన చెప్తున్నారు ఏంటంటే, మనకి దగ్గర ఒక 2 months అంటే 6 weeks బిఫోరే. అంతే కాదు, ఐ నో దట్ ఫర్ ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు కన్వే ద బ్యాడ్ న్యూస్. యా, అండ్ 6 weeks బిఫోరే మనకు తెలిసిపోద్దంట ఆటోమేటిక్గా. అంటే మీ టీంలో ఎవరెవరు వెళ్ళిపోతారు అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆ 6 weeksలో వాళ్ళ ఇంట్లో తీసుకునే ప్రతి డెసిషన్ మామూలుగా ఇప్పుడు మనం కన్వే చేస్తాం కదండి. మోహన్ గారు ఇట్లా ఇల్లు అనుకుంటున్నామండి, రేపు మా గృహ ప్రవేశం అండి, లేకపోతే మా పిల్లల్ని కాలేజ్ పంపిస్తున్నామండి, ఈ ఫీజు కడుతున్నామండి, అట్లాంటివి చెప్తా ఉంటారు కదా. చెబుతా ఉన్నప్పుడు ఈ బ్యాడ్ న్యూస్ కన్వే చేయాల్సిన మేనేజర్కి ఇట్స్ అ బ్లాక్ హోల్ ఫర్ హిమ్. అంటే ఆ రోజు అరే ఈ ఇల్లు కొనుక్కుంటున్నాడు పాపం, నెక్స్ట్ మంత్ జీతాలు ఉద్యోగం ఉండకపోతే ఈయన ఎట్లా అయిపోతాడు, ఎలా హ్యాండిల్ చేస్తాడు. అంటే పైగా మనకు రూల్స్ కూడా ఏంటంటే, లే ఆఫ్ చేసేటప్పుడు మనలాగా ఇప్పుడు ఫేస్ టు ఫేస్ చూసుకుని చేయాలి. మళ్ళీ వీడియో ఆపడానికి లేదు. మళ్ళీ అంటే ఇట్లాంటివన్నీ చూసి ఆ 1.5 week 2 weeks చేసేవాడు మానసిక, అంటే లిటరల్లీ హీ డైస్ అండ్ రీఎమర్జెస్ హిమ్సెల్ఫ్. అంటే మరీ బ్రూట్ అయితే తప్ప, అన్లెస్ హీస్ ఎ వెరీ బ్రూట్ అండ్ హీస్ వెరీ అంటే ష్రూడ్ గా ఉంటే తప్ప, ఎక్కువ మందికి కొంచెం అన్న మనసు ఉన్నప్పుడు ఇప్పుడు ఇవి చాలా ఇబ్బంది అయిన సిచ్యువేషన్స్. అంటే నేను ఒకవైపే ఇబ్బంది అనుకున్నాను కానీ ఆలోచిస్తే రెండో వైపు ఇంకా ఇబ్బంది పాపం. And because he's associated with their families for over a period of 6 years or 7 years, layoff mundalo associate ayi untaru. He knows the in and out of the families, and that one layoff, that manager and that guy loses the connection, and they were no more connected after that.
సో మీరు ఈ థ్యాంక్స్ గివింగ్ టైంలో పార్టీలకు వెళ్ళి అన్నారు కదా, హ్యావ్ యూ హర్డ్ ఎనీ ఆఫ్ ద లే ఆఫ్స్ ఇన్ ద డాలస్ ఏరియా? ఎక్కువ లే ఆఫ్స్ గురించి అయితే పెద్ద వినలేదు సార్ నేను. అంటే మామూలుగా జనరల్ గా మాట్లాడుకుంటుంటే ఇది అంటే నేను చూశాను, కొన్ని నంబర్లు చూశాను కొన్ని. కానీ అంటే నాకు తెలిసిన వాళ్ళకి ఎవరు లే ఆఫ్ అయ్యారు అనేది అయితే చూడలేదు సార్ నేను. అంటే మధ్య మధ్యలో కొంతమందికి అరే మనకి ఈ ప్రాజెక్ట్ లేదు, ఈ 2 weeks ప్రాజెక్ట్ లేదు, ఈ 2 weeks ప్రాజెక్ట్ అయిపోతే అరే ఇప్పుడు అరే ఆన్ ప్రాజెక్ట్ లో లేను, లేకపోతే 2 వారాల ప్రాజెక్ట్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ ఏంటి, ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ నుంచి మళ్ళీ అరే నెక్స్ట్. అంటే పైగా దరిద్రం ఏంటంటే ఈ నవంబర్ డిసెంబర్ లో లే ఆఫ్ లైన్ వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎందుకంటే బేసిక్ గా కంపెనీలు ఎందుకు లే ఆఫ్ చేస్తున్నాయంటే వాళ్ళ దగ్గర బడ్జెట్స్ లేవు. బడ్జెట్స్ ఉంటే లే ఆఫ్ చేయరు. లే ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ బడ్జెట్ రావడానికి జనవరి 1st week లో వస్తుంది. ఆ 1st week లో వచ్చిన బడ్జెట్ క్లియర్ అయ్యి నీకు ఇన్మోషన్ అయ్యేటప్పటికి జనవరి 2nd, 3rd week, 4th week అవుతుంది. అప్పుడు కానీ వాళ్ళు మేనేజర్లు మళ్ళీ హైర్ చేయలేరు. ఆ హైర్ చేసిన వాళ్ళని మళ్ళీ అపాయింట్ చేసుకుని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్లు అన్ని చేసేటప్పటికి రైట్ అరౌండ్ February or March 1st week లో కానీ రాదు. అంటే ఇఫ్ ఎ పర్సన్ ఈస్ గెటింగ్ లేడ్ ఆఫ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్, దెన్ హిస్ లైఫ్ విల్ బి స్క్రూడ్ ఫర్ 5 months. దట్స్ ఎ లాంగ్ 5 months ఇన్ ఎనీ వన్స్ లైఫ్. అరే ఆ పైగా అంటే దట్ విల్ బ్రేక్ ఎనీ పర్సన్ టు ద కోర్. అంటే ఒకప్పుడు నేను ఇప్పటి వరకు జాబ్ ఉంది, ఇక్కడ ఇల్లు కొనుక్కుంటున్నా, ఇక్కడ లేకపోతే ఇక్కడ కార్ కొనుక్కుంటున్నా, ఈ కార్ పేమెంట్ ఎంత అనుకుంటున్నా, ఈ ఇంటి పేమెంట్ ఎంత అనుకుంటున్నా, ఇలా ఒక థాట్ ప్రాసెస్ ఒక బడ్జెట్స్ తో ఉన్న మనిషికి ఒకటేసారి జాబ్ పోయింది నవంబర్ లో అనేటప్పటికి మీరు నవంబర్ నుంచి మార్చ్ దాకా ఎక్కువ శాతం మందికి జాబులు రావు. ఇప్పుడు నేను మళ్ళీ పర్సంటేజ్ చెప్పే మోహన్ గారు అనుకోరు, కానీ ఎక్కువ శాతం మందికి జాబ్స్ రావు. ఆ వచ్చే ఈ 5 నెలల్లో అంతకు ముందు నా వర్త్ గంటకి 100 అనుకునే మనిషి కూడా గంటకి 30 రూపాయలకి పనిచేసిన రోజులు పనిచేసే స్థాయికి వెళ్ళిపోతారు సార్. 5 నెలల్లో 5 నెలల్లో అంతా బ్రేక్ అయిపోతాడు, జాబ్ లేనాడు. So can I ask you a personal question? Like, Yeah. if you don't, if you don't want to talk about it, that's fine. Were you in any position, at any time in your career, Yeah, true. you were laid off? Yeah, I got laid off once, and then I had to struggle back, and then I had to pull everything back. అంటే పైగా అంటే మనకు నా విషయంలో అయితే అంటే వైఫ్ అప్పుడు జాబ్ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు కూడా చేయలేండి, అప్పుడు చేసేవాళ్ళు కాదు. సో సింగిల్ జీతం కాకపోతే సేవింగ్స్ ఉండేవి. జాబ్ పోయిన తర్వాత 4 నెలలు 5 నెలల్లో యువర్ హోల్ లైఫ్ గోస్ అప్ సైడ్ డౌన్. అంటే జాబ్ లేక ఉన్నా కూడా చాలా రోజులు ఉన్నాను సార్. అంటే నా విషయంలో నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, నేను ఒక హాస్పిటల్ కి ఒక టెక్నాలజీ మీదే దగ్గర 6 ఏళ్ళు పనిచేశాను సన్ మైక్రో సిస్టమ్స్ లో. అదే టెక్నాలజీ మీద హాస్పిటల్ ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పనిచేశాను. 12 ఏళ్ళు పనిచేసేటప్పటికి ఆ టెక్నాలజీ స్లోగా అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతుంది. సో నా దగ్గర ఉన్న టూల్ సెట్ తో ఇంకో జాబ్ తెచ్చుకోగలనా లేదా అనే ఇబ్బంది కూడా ఒకటి. ఎందుకంటే నేను అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు జాబ్ నడుస్తున్నప్పుడు ఇంకో దాని మీద అప్గ్రేడ్ ఉండదు. సో అలాంటి కన్ఫ్యూజన్స్ లో చాలా ఉండేవాడిని. అంటే ఇప్పుడు కొంచెం పిల్లలు పెరిగారు, కాస్త బ్యాంక్ లో కొంత డబ్బులు కనిపిస్తున్నాయి అని కొంచెం కాన్ఫిడెన్స్ తో ఉంటున్నాం. కానీ అమెరికా ఈస్ డెఫినెట్లీ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, ఎస్పెషల్లీ ఇన్ ద టెక్నికల్ సెక్టర్. So one other thing I'm seeing, ఇప్పుడు మేబీ algorithms మనకు ఫీడ్ చేసేది ఏది, it's not necessarily the trend అండి. Especially social media is not life, but also it gives you some data points, right? ఇప్పుడు నోయిడాలో ఎన్నో లక్షలు పెట్టి ₹1 కోటి పెట్టి అపార్ట్మెంట్ తీసుకున్న ఆయనకి, the story was featured in some regular news outlet. He is doing all these kind of ఏది ఇండియాలో ఈ ఫుడ్ డెలివరీ చేసే చాలా సర్వీస్లు అవి ఉన్నాయి కదా. వాటిలో the guy to make his mortgage payments, he's working like 18 hours a day. He's just delivering food. Unfortunate sir. అంటే అది he's not finding any job for the last 6 months. ఇండియాలో కూడా అంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అని చెప్తున్నారు. 100% ఉంటుందండి. అంటే ఇండియాలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఒక మనిషి ఇంజనీరింగ్ చదివేటప్పటికి 22, 23 అవుతాయి అనుకోండి. 23 ఏళ్ళకి నువ్వు ఐటీలో డెవలపర్ గా జాయిన్ అవుతున్నావు. అక్కడ నుంచి 3 ఏళ్లలో నువ్వు సీనియర్ డెవలపర్ అవుతావు. సీనియర్ డెవలపర్ నుంచి ఆర్కిటెక్ట్ ఇంకో 2 ఏళ్లలో ఆర్కిటెక్ట్ అయిపోతావు, లేకపోతే నువ్వు వేరే కంపెనీ మారిపోతావు. సో నీ గ్రోత్ అనేది చాలా ఎంత ఫాస్ట్ గా ఉంటుందంటే, దగ్గర మీకు 34-35 ఇయర్స్ వచ్చేటప్పటికల్లా నువ్వు సీనియర్ ఆర్కిటెక్ట్ లేదా మేనేజర్ అయిపోతున్నావు. ఆ తర్వాత నీకు ఉన్నది ఏంటి, సీనియర్ మేనేజర్, డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్, అంతే కదా సార్ పొజిషన్స్. నాకు తెలియదు ఇండియాలో స్ట్రక్చర్, నాకు తెలియదు. అంటే ఎక్కడైనా సరే అంటే ఆ స్ట్రక్చర్స్ ఉండేటప్పటికి బై ద టైమ్ యు ఆర్ 40 యు ఆర్ అబ్సలీట్. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మేనేజర్ అయ్యారో మీరు డెవలప్మెంట్ లో ఉండరు, మీరు డెవలప్మెంట్ చేయలేరు. మీరు అప్పుడు మీ స్కిల్ ఏంటంటే పీపుల్ మేనేజ్మెంట్.
పీపుల్ మేనేజ్మెంట్ ఎంతమంది కావాలి సార్ ఏ కంపెనీకైనా? సో 40 Yeah. ఏళ్ళకి కనుక మీరు ఫైర్ అయితే మళ్ళీ డెవలపర్ కింద స్టార్ట్ అవ్వాలంటే ఎన్ని లెవెల్స్ తగ్గితే డెవలపర్ అవుతారు మళ్ళీ మీరు? Well, మీరు ఇప్పుడు పిరమిడ్ ఇట్లా ఉన్నప్పుడు ఈ డెవలపర్ పొజిషన్ కింద ఉందనుకోండి పిరమిడ్ లో, అక్కడ కింద చాలా ఎక్కువ మంది ఉంటాయి స్పేస్లు. పైకి వచ్చిన కొద్దీ కొండ కింద కొద్దీ కలిసిపోవడమే కదా సరిగా. yeah. అన్ఫార్చునేట్ పార్ట్ ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళలో 100కి అంటే ఫస్ట్ బేస్ లో టెక్నాలజీ మన స్కిల్ లేదు ఇండియాలో, అదొక ప్రాబ్లమ్. ఆ స్కిల్ ప్రాబ్లం లేకపోయినా కూడా ఈ పైకి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లాట్ స్ట్రక్చర్ కాదు, అది మరీ కవర్డ్ అయిపోయింది. అయిపోయేటప్పటికి 40 ఏళ్ళకి అప్సైడ్ అయిపోతున్నారు మనుషులు. అది చాలా దారుణం. అది ఈ టాపిక్ మీద మా ఓల్డ్ ఫ్రెండ్ గంగాధర్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. గంగాధర్ గారు జాయిన్ అవ్వండి. బిఫోర్ వి స్విచ్ టాపిక్, ఇఫ్ యూ వాంట్ వెయ్యి ఆన్ దిస్, ఆయన కంపెనీ ఉంది ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో ఏరియాలో ఉంటారు. ఐ హోప్ ఐ కెన్ ఐడెంటిఫై హిమ్. హీ డజంట్ ప్రాబ్లీ మైండ్. యూజువల్గా ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు ఐడెంటిఫై పీపుల్. మీరు ఇందాక చెప్తున్నారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. నా ప్రశ్న ఏంటంటే ఇది వర్ యు ఎవర్ లేడ్ ఆఫ్? ఐ హ్యాడ్ షేకీ ఒక 1 month షేకీగా అనిపించింది జాబ్, బట్ ఐ నెవర్ హ్యాడ్ touch wood, I never had to go through it. My son, who's supposed to be in a very safe job, PhD in aerospace, he has gone through some rough patch. I mean, he's safe so far, but he survived 3 layoffs. It is goddamn stressful. అంటే ఇప్పుడు నేను సన్ మైక్రోసిస్టమ్స్ లో ఆర్కిటెక్ట్ గా పనిచేసాను సార్. 6 ఏళ్ళు పనిచేశాను సార్ ఆర్కిటెక్ట్ గా. 5 ఏళ్ళు. Yeah, we'll wrap it up, so go ahead. Yeah. సో 5 ఏళ్ళు పనిచేశాను సార్. మాకు ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఫ్రైడే మధ్యాహ్నం 1 o'clock నుంచి 3 o'clock దాకా ఈమెయిల్స్ వెళ్ళిపోయినాయి అంటే మేనేజర్లు ఆ 2 hours టైంలో ఎవరెవరైతే లే ఆఫ్ అయ్యారో వాళ్ళ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు అనమాట. 3 గంటలు కనుక మన ఈమెయిల్ కనుక మళ్ళీ మనకు వస్తే మన జాబ్ లో ఉన్నట్టు, 3 గంటల లోపల లేకపోతే కాల్ వస్తుంది, వెళ్ళిపోయినట్టు. అంటే ఆ వర్రీలో బతకడం అనేది చాలా కష్టం. నో ఫాల్ట్ ఆఫ్ యువర్స్. అంటే ఇప్పుడు నువ్వు తప్పు చేసావు ప్రాజెక్ట్ లో, లేకపోతే ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, లేకపోతే అట్లా కూడా కాదు. ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో నేను వింటున్నాను ఏంటంటే అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఒక్కొక్క డివిజన్ కి ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ మార్కెట్ లో పెట్టి ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది అసెస్మెంట్ చేసినప్పుడు సక్సెస్ కాదేమో అనుకుంటే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ లో ఉన్న ఆ డివిజన్ లేపేస్తారంటే, ఇఫ్ యూ వాంట్ యూ వీ విల్ రీహైర్ యూ, బట్ వీఆర్ ఫైరింగ్ యూ ఆఫ్, దిస్ హోల్ డివిజన్ ఇస్ డన్ అనేటప్పటికి ఆ రీఅబ్సార్ప్షన్ ప్రాసెస్ లోకి వెళ్ళేటప్పటికి ఇట్స్ ఎ లాట్ ఆఫ్ టర్మాయిల్. గంగాధర్ గారు జాయిన్ అయ్యారు. గంగాధర్ ఎలా ఉన్నారు? నమస్కారం సార్. ఇద్దరికి 2 నమస్కారాలు పెడుతున్నాను ఇట్లా. సరే చెప్పండి. లాంగ్ టైం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాము, మీరు బాగున్నారా? బాగున్నాండి. సో ఫర్ దోస్ ఆఫ్ యూ హూ మే నాట్ నో, గంగాధర్ గారు ఓల్డ్ ఫ్రెండ్ అండి. హీ యూజ్డ్ టు రెగ్యులర్లీ లిసన్ టు మై షో బ్యాక్ ఇన్ ద డేస్. చెప్పండి. ముందు మనం లే ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. లే ఆఫ్స్ గురించి అబ్బా, మా ఆవిడ కూడా నా పక్క కూర్చొని వింటుంది. ఇప్పుడు నాకు జోక చెప్తున్నాను సార్, జోక్ పబ్లిక్ గా చెప్పకూడదు అంటే భార్య పిల్లలతో వచ్చాను. చెప్పకూడదు, పబ్లిక్ గా కాదు, ప్రైవేట్ గా కూడా చెప్పకూడదు భార్యతో అయితే. చెప్తున్నాను. ఒక భార్య 2 కొడుకులు అండి. రివర్స్ అయితే ప్రాబ్లం, కానీ అదే చెప్పొద్దు చెప్పేశారు. అది నోరుదారి 2 భార్యలు 1 కొడుకు అంటే వరుస తప్పిన ప్రశ్నలు లేక వరుస తప్పిన నంబర్లు అయిపోతుంది. కొంచెం నవ్వుకున్నానండి, ఎలాగూ ఈ పరిస్థితులు కొంచెం దిగజారుతున్నట్టున్నాయి కదా. సరే వాపస్ వెళ్ళేసి 14 నెలల తర్వాత 14 వాళ్ళకి వాపస్ వెళ్ళి సిలికాన్ వ్యాలీ నుంచి ఇంకా బరేపల్లిని తీసుకొద్దామని వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి తీసుకొచ్చాను. అదొక స్టార్ట్అప్ కంపెనీ. ఇంకా వచ్చిన వారం 10 రోజులకి బహుశా లేచిపోయింది అనమాట ఉద్యోగం. నేను మొట్టమొదటిసారి అసలే పేదోడ్ని అమెరికాలో వచ్చాను, ఇంకేదో సాధిద్దామని. వాళ్ళు చిన్నపిల్లలు. అంటే సార్ ఇప్పుడు నవ్వుకుంటానికి బాగానే ఉంటది, కానీ చెప్పుకోవడానికి అంటే ఆ రోజుల్లో ద పెయిన్ వి గో త్రూ అనేది ఇట్ ఈస్ హార్డ్. ఇట్ ఈస్ హార్డ్ అండి. ఆయన సరదాగా మాట్లాడుతుంటారు. నేను చాలా అంటే ఎమోషనల్. ఒకటి ఈ బాధలన్నిటికీ మావిడ ముందు కెమెరా పెడితే ఇంకా నన్ను చెప్పు జీబులు ఎలా ఉంటది. ఇక నాకు అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ప్రపంచం అంటే ఇంతే, అమెరికా అంటే ఏం లేదు, మా అమ్మ చెప్తే నేను వినలేదు. నేను ఒకటే కొట్టున్నాను, ఏకైపుత్రుని అమెరికా పోయినా ఏం లాభం లేదురా అన్నట్టు అయిపో ఒక రకంగా చెప్తే. కానీ ఆవేశంగా వచ్చేసాను, ఇంకా ఇలా జరిగిపోయింది. అంటే అందులో నేను నేర్చుకున్నా అంటే ఇక్కడ ఎన్ని రోజులున్నా ఇంతే,
దీని నుంచి ఎంత తొందరగా బయటపడగలిగితే అంత నేను స్వాతంత్రం సాధించినట్టు అని భావించి ఇప్పుడు 30 ఏళ్ళు, నాకు 30 ఏళ్ళు అయినాయి ఇక్కడికి వచ్చి. అమెరికాలో 30 ఏళ్ళ వయసు అని చెప్తున్నా, 55 నుంచి 30. సో ఇంకా మేము భార్యాభర్త ఇద్దరం ఆ స్వాతంత్రం సాధించామని గర్వంగా చెప్తున్నామండి. ఓకే, దట్స్ గుడ్ అండి, ఇన్స్పైరింగ్ స్టోరీ. అంటే ఇందాక మీరు అన్నట్టు భార్యలు కనుక మొగల గురించి మాట్లాడే ఛానల్ పెడితే ఈ 9600 సబ్స్క్రైబర్లు అంటారు మోహన్ గారు. మనకి 96,000 అయ్యాయి. అదృష్టం ఇంట్లో మా అంటే మేము కలిసి పెరిగాము, చుట్టాలమ్మా అనమాట. నా పక్కే ఉంది కానీ ఇంకేమనట్లేదు. అంటే ఇప్పుడు అలాగే ఉంటారు సార్. ఇప్పుడు మిమ్మల్ని మీకు పేకడానికి చుట్టూ కూడా లేదు కదా సార్, ఇంకేమంటారు సార్? ఇంకా ఆమెకి ఏం మీకాలో తెలుసులండి. I think I want to take the control back and thank you. Keep talking. Nice to hear from you, Gangadhar garu. All in good humor అండి. I don't want to hurt your feelings. మీ మిస్సెస్ కి హాయ్ చెప్పండి. ఊరికే ఆల్ ఇన్ గుడ్ ఫన్. ఓకే, హాయ్ అంటే ఇలా చెప్పాల్సిందే. అబద్ధం చెప్పట్లా. సో I mean, regularly touch lo unnam gaani, but we have been friends for more than 10 years. 15 years పైనే ఉంటదేమో. అవునండి. మీరు నాకు బాగా ఆత్మీయులైన ప్రొఫెసర్ అంటే దీని ఏమంటారు, మనకు మన పుస్తకాలు ఒకటి ఉంది కదా, అంటే గురువు కాదు కానీ గురువు అంటారు. మన ఏకలవ్య శిష్యుడు అనుకోండి. ఓకే, మీరు మరి కాళ్ళు లాగొద్దు. ఇప్పుడు మోహన్ గారు ఏలు కోసేద్దామంటారా? చెప్పండి. అంత డేంజరస్ శిష్యుడు కాదు. All right, so thanks Gangadhar. All right, bye. So that was fun conversation.